ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. గత మాసపు సిటీ కేబుల్ చెల్లింపు ఈ మాసం 15 కన్నా చెల్లించాలని ఆశిస్తున్నాము. ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. సాంకేతిక సమస్యలు, కంప్యూటర్స్ పాతవైపోయినందున తలెత్తుతున్నాయి. వాటి స్థానంలో సాంకేతిక పరమైన సమస్యలు లేవనెత్తకుండా చేయుటకు కొంత ఆర్థిక సహకారం అవసరమైంది. ప్రార్థన చేయండి. ప్రార్థన మనవులుగా వీటిని స్వీకరించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. అవసరములు మీ మహిమ ఐశ్వర్యములో తీర్చండి. మీరు మా చుట్టూ ఆవరించి ఉన్నారు. మీ యందు మేము చెల్లిస్తున్నాము. మా యందు మీరు నివసిస్తున్నారు. ఇది తేటగా మాకు అర్థమవుతోంది. ఇది మహాకృపగా భావిస్తున్నాను. ప్రార్థనకు జవాబు ఇవ్వండి. నెహెమ్యా ప్రార్థనకు జవాబిచ్చిన వాడవు. మా ప్రార్థనకు జవాబు దయచేయండి. రక్షకుడైన యేసు ప్రభువు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము వద్ద మనము వాక్యాన్ని గత దినం నిలిపాము. 49వ వచనము 50వ వచనము నుండి మనము 54 వరకు చదివాము. ఇంకా అందున కొంత వివరణ మిగిలి ఉన్నది. యేసు సిలువలో పలికిన మాటలు 7 మాటలు. మొదటి 3 మాటలు మధ్యాహ్నం 12 లోపల 9 గంటల నుండి 12 మధ్య 3 గంటలలో 3 మాటలు. మధ్యాహ్నం 12 గంటల నుండి రమారమి 3 గంటల వరకు ఆ దేశంలో చీకటి కమ్మింది. ఆ చీకటిలో 4, 5, 6 మాటలు. 3 గంటలకు చీకటి విడిచింది. యేసు తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణాన్ని విడిచారు. దీనిని గూర్చి మనము చర్చిస్తూ వచ్చాము. సోదరుడా, సోదరి, అయితే ఇక్కడ 4వ మాట, సిలువలో పలికిన మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అనేటువంటి మాట. నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి. ఈ మాట పలికినప్పుడు వెంటనే సంభవించినటువంటిది ఏమిటనగా, 4వ మాట అనంతరము 6వ మాట సమాప్తమైనది అనేటువంటి మాట వెంటనే పలకాలి. కానీ యేసు 5వ మాట పలికారు. ఏమిటి దాని యొక్క మాట అని అనగా, దప్పికొనుచున్నాను అనేటువంటి మాట పలికారు. దప్పికొనుచున్నాను అనే మాట లేఖనము నెరవేర్పు కొరకు జోడించబడింది. వాస్తవానికి 4వ మాటలో దేవుడు పరలోకము నుండి యేసు శరీరము పైన పాపాన్ని మోపి ఆ పాపమునకు శిక్ష విధించారు. అక్కడతో పరిసమాప్తమైంది. అక్కడతోనే సమస్తము సమాప్తమయ్యింది. కానీ లేఖనం ఒకటి నెరవేరాల్సింది మిగిలే ఉంది. కాబట్టి యేసు సమాప్తమైనది అనే మాట చెప్పటానికి ముందు మొదటి రాకడలో ఆయన నెరవేర్చవలసినటువంటి ప్రవచనాల్లో శిలువ సందర్భంగా చెప్పాల్సిన ప్రవచనాలు, ఆ ప్రవచనం మిగిలింది కనుక దప్పికొనుచున్నాననే మాట లేఖనం నెరవేరటానికి చెప్పి ప్రవచనాలను సంపూర్ణం చేసి వాక్యాన్ని గౌరవించారు. 4, 6 మాటల మధ్య కొన్ని భౌతిక సంభవాలు సంభవించాయి. ఏమిటి వాటి అర్థాలు? ఏమిటి జరిగినది? నా మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను. భూమి
వణకెను. అప్పుడు అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను. ఈ వచనము మీకు అర్థం కావాలి. దేవాలయపు తెర దట్టమైనటువంటి తెర. మనకి కుర్లాన్ పరుపులు తెలుసు, డన్లప్ పరుపులు తెలుసు. 4 అంగుళాల మందము కలిగినటువంటి ఒక తెర, 4 అంగుళాల మందము కలిగినటువంటి తెర 30 అడుగుల ఎత్తులో, 60 అడుగుల వెడల్పుతో, 40 అడుగుల పొడవుతో నిర్మించబడినటువంటి తెర. ఈ తెర 300 మంది యాజకులు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన కడతారు. అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఒక దట్టమైన తెర నిర్మించబడుతుంది. ఇది మీకు అర్థం కావాలి అని అంటే ప్రత్యక్ష గుడారపు నిర్మాణం గురించి కొంచెం చెప్పాలి. మోషే భక్తుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు, ట్యాబర్నకల్, మూవబుల్ ట్యాబర్నకల్. సొలొమోను కాలంలో ఈ మూవబుల్ ట్యాబర్నకల్ కాస్త పర్మనెంట్ టెంపుల్ అయ్యింది, మంచి దేవాలయం అయింది. ఈ ట్యాబర్నకల్ నమూనా ఎలా ఉండేది అనగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగాలు ఉండేవి. ఆవరణము లోపట ఉన్న స్థలము ఇన్నర్ కోర్ట్. జాగ్రత్తగా వినాలి. ఈ లోపటి ఆవరణము లోపల ఒక చక్కటి తెరలతో కూడిన గుడారము వేయబడినది మోషే కాలంలో. ఆ గుడారము వెలుపట ఆవరణము, లోపట మొట్టమొదట ఎంట్రన్స్ గేట్ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 2 ఒకే టెంట్లో ఉన్నాయి. కానీ పార్టీషన్ చేశారు, లోపట పార్టీషన్ చేశారు. 1/3 ప్లేస్ హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం. 2/3 ప్లేస్ ఈ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం, ఆవరణములో గంగాళం ఉండేది, బలిపీఠం ఉండేది. అంటే కాండ్లు కడుక్కొని బలి ఇచ్చుకొని తనను తాను శుద్ధీకరించుకొని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వచ్చేవారు. ఇన్నర్ కోర్ట్లో బలులను ఇస్తుండేటువంటి వారు. ఔటర్ కోర్ట్లో అవుట్ సైడ్ 12 గోత్రాల వారు ఈ టెబర్నకల్కు చుట్టూతా 3 గోత్రాల చొప్పున ఉండేవారు. కాబట్టి ఈ లోపల భాగంలో యాజకులు పరిశుద్ధపరిచే కార్యక్రమం చేసిన తర్వాత యాజకులు పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు. పరిశుద్ధ స్థలములో బల్ల మీద రొట్టెలు, సముఖపు రొట్టెలు ఉండేవి. కనుక లోపల దీపస్తంభం ఉండేది. వీటి తిన్నగా లోపల భాగంలో అతి పరిశుద్ధ స్థలమునకు వేర్పాటు చేస్తూ ఉన్న తెరలో ఒక చిన్న ఎంట్రన్స్ డోర్ ఉండేది. అది కూడా సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు జంతువుల యొక్క కోడల యొక్క రక్తం తీసుకుని 7వ మాసము 10వ తారీఖున జాతీయ ప్రాయశ్చిత్త దినము నాడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి అడుగు పెడతాడు. అడుగు పెట్టేటప్పుడు నడుమునకు తాడు కట్టుకొని మందిరం వెలుపటకు ఆ తాడు విడిచిపెడతాడు. అతి పరిశుద్ధ స్థలం డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన వాడు లోపల అంగీకరించబడితే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. చనిపోయాడా బతుకున్నాడా లోపలనేది బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఈ ప్రధాన యాజకుడు తన యొక్క దుస్తులలో గంటలు కట్టుకొని వెళతాడు. ఇతడు లోపల నడుస్తుంటే శబ్దం అవుతుంది, శబ్దం ఆగిపోతే చచ్చిపోయాడని అర్థం. శవాన్ని బయట తాడు పట్టుకొని లాగేస్తారు, కుక్కలు లాగినట్టు. అంతేగాని లోపలికి వెళ్ళి ఎవడు తీసుకురాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వాడు చచ్చిపోతాడు.
ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసము పెట్టి ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠములోని కెరూబుల మధ్య నుండి మందసము పెట్టి మీద ఉన్నటువంటి ఆ గ్యాప్లో నుంచి హోలీ ఆఫ్ హోలీస్లో దేవుని స్వరం వినబడుతూ ఉండేది. ఈ నమూనా, పరలోకపు నమూనా భౌతికంగా మోషే చూసి మరీ తయారు చేశాడు. పరలోకంలో ఉన్న నమూనా ఏమిటంటే, గాడ్, దేవుడు, కెరూబుల క్రింద, ఆ యొక్క కెరూబుల కరుణాపీఠం క్రింది భాగాన అతి పరిశుద్ధ స్థలము యొక్క మందసం పెట్టి, మందసం పైన కెరూబుల పైన దేవుడు, సింహాసనం. కనుక దేవుని యొద్ద సింహాసనం యొద్దకు చేరటానికి కరుణాపీఠము ద్వారా వెళ్ళాలి, మందసం పెట్టిలో నుండి వెళ్ళాలి. మందసం పెట్టిలో ఏమున్నాయి? చిగురించిన అహరోను కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, ఆ మోషే రాసిన 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన ఉండేవి. ఈ 3 యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. జీవాహారమైన యేసు, జీవవాక్యమైన యేసు, ప్రధాన యాజకుడైన యేసు. ఈ 3 చెక్క పెట్టె లోపల ఉన్నవి. చెక్క పెట్టె లోపట బయట బంగారం చేత తాపడం చేయబడింది. శరీరము మరియు దైవత్వము మిళితము. తుమ్మకర్ర చెక్క మానవత్వానికి పోలిక, బంగారపు రేకు తాపడము దైవత్వానికి పోలిక. దైవత్వము మానవత్వము యొక్క సంపూర్ణ కలయిక, హైపోస్టాటిక్ యూనియన్, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్ట్. యేసు శరీరమునందు దేవుడు సంపూర్ణంగా నివసించాడనే తెలియచేయటానికి ఆ మందసం పెట్టి అక్కడ కనిపిస్తుంది. ఆ మందసములో ఉన్న దైవత్వము, ఆ వాక్యము, యాజకత్వము మరియు జీవాహారము అయిన క్రీస్తుకు సింబాలిజంగా కనిపిస్తుంటే, క్రీస్తు ద్వారా కరుణాపీఠము మీదుగా మనము సింహాసనానికి, కృపా సింహాసనం దగ్గరికి చేరుతూ ఉన్నాము. కనుక జీసస్ బికేమ్ ద హై ప్రీస్ట్ ఫర్ us ఆన్ ద క్రాస్. శిలువ మీద ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా మారాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకునిగా హోలీ ఆఫ్ హోలీస్లో పరలోక రాజ్యానికి తన ప్రాణాన్ని మానవ పాపము పరిహారం నిమిత్తం నిలబెట్టాలి అని అనగా ఆయనే ప్రవేశించాల్సి వచ్చింది. కాబట్టి దేవాలయపు తెర అడ్డుగా నిలిచింది. దేవునికి మనుషులకు మధ్య ప్రధాన యాజకుడు ఉంటేనే తప్ప క్షమాపణ రాలేదు పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ప్రతి ఒక్కడూ దేవునికి కుమారుడుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించి, ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తూ తన కుమారులుగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో సమాప్తము చేసినప్పుడు శిక్షను, ఇక మానవునికి దేవునికి మధ్య అడ్డు తెరగా ఉన్నటువంటి ఆ నిబంధన కొట్టివేయబడుతుంది అని చెప్పడానికి, ఆ నిబంధన తెర దానంతట అదే పైనుండి కిందకు ఒక కాగితం చిరిగినట్టుగా చిరిగిపోయింది. అర్థమవుతోందా? The Old Testament was broken and removed. పాత నిబంధన తొలగించబడి కృపాకాలం ఎంటర్ అయింది. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు చేరటానికి ఒక నూతన మార్గము క్రీస్తు శరీరమును తెర చిరుగుట ద్వారా దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు ఉచితంగా వెళ్ళవచ్చు. ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళుతుండేవాడు. ఇప్పుడు ఏ పాపి అయినా యేసునొద్దకు ఎప్పుడైనా వెళ్ళుటకు అధికారం అన్నది. దట్ ఈస్ ద సాల్వేషన్, దట్ ఈస్ ద గ్రేస్. అదే కృప అంటే. కనుక పైనుండి క్రిందకు అది చిరిగిపోయినది అనగా ఆటంకము తొలగిపోయినది. ఎవ్రీవన్ కెన్ గో టు గాడ్ డైరెక్ట్లీ త్రూ జీసస్ క్రైస్ట్ వితౌట్ ఎనీ మీడియేటర్. No need to have the Old Testament religious structure again in New Testament.
క్రొత్త నిబంధనలో పాత నిబంధన సంబంధమైన ఏ విధమైనటువంటి ఆచారములు అర్చనాదులు అవసరము లేకుండా విశ్వాసం ఉంచుట ద్వారా యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందుటకు దేవుని యొద్దకు డైరెక్ట్గా వెళ్ళటానికి మానవులకు అధికారం దొరికింది. అందుకే క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గము. యేసు మతం స్థాపించడానికి రాలేదు, యేసు మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు, మార్గాన్ని స్థాపించాడు. ఇట్స్ వండర్ఫుల్ థింగ్, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సోదరుడా సోదరి, నేను మనవి చేస్తున్నాను, సిలువ సాధారణమైనది కాదు. అది దేవుని శక్తిని మానవ జాతికి బయలుపరిచినటువంటి అమోఘమైన ఘట్టం. దానిని ఎరుగకుండా ఏ ఒక్క వ్యక్తి బోధ చేయటానికి అర్హుడు కాదని 100% నేను నమ్ముతాను. సిలువ అర్థం కాకపోతే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ టీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రీస్తు సిలువలో జరిగినది ఏమిటి? క్రీస్తు సిలువలో జరిగినది ఏమిటి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమని రాస్తున్నాడు పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ చెప్పినటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది అర్థం కాకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు కాదు. కాబట్టి ఆ పిల్లలు అంటే కేవలం ఇజ్రాయేలీలేనా? అందరూ రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ దాస్యము చేత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాలలో పాలుభాగస్తుడు ఆయను. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధించబడిన వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనవలే శోధించబడిన వాడు గనుక మనకు శోధనలలో సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. సిలువలో ఆయన ఏం చేశాడంటే శరీరధారి అయి ఆయన తన శరీరమునందు మానవ పాపాన్ని మోసి ఆ పాపమునకు తన శరీరమునందు సంపూర్ణమైనటువంటి దైవిక శిక్షను సంపూర్తి చేసి నెరవేర్చి, మొదటి ఆదాము దేనిని చేయజాలకపోయెనో కడమ ఆదాముగా దానిని చేసెను. మొదటి ఆదాము పాపము చేసిన తరువాత దేవునికి దూరమై దేవునితో సంబంధం కలపలేకపోయాడు. కానీ కడమ ఆదామైన క్రీస్తు పాపమునకు శిక్ష పాపముగా మారి భరించి పరిశుద్ధుడైనందున తానే దేవునితో తిరిగి సంబంధాన్ని నెలకొల్పాడు. 7వ మాటలో తండ్రి అని యేసే పిలిచాడు. 4వ మాటలో నా దేవా అని పిలిచిన యేసు 7వ మాటలో సమాప్తము చేసిన తరువాత దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అగైన్ బ్యాక్. మరలా తిరిగి దేవునితో సంబంధాన్ని ఎప్పటి వలనే వెనుకటికి తిరిగి కలుపుకున్నాడు ఆయన. ఆయన అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు. మొదటి ఆదాము చేయలేకపోయిన దాన్ని కడమ ఆదాము చేశాడు. కడమ ఆదామునందు మానవుని రక్షించుటకు దేవుని సంకల్పమై ఉన్నది. కనుక మరణము యొక్క బలము కలిగిన వాడు అపవాది. ప్రతి మానవుడు మరణానికి భయపడతాడు, ఎందుకంటే దాని అధికారం కలిగిన వాడు అపవాది. మరణ దాస్యానికి భయపడతాడు మానవుడు. ఆ దాస్యాన్ని దేవుడు యేసు క్రీస్తు ద్వారా తప్పించేశాడు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. పాపం వలన వచ్చు జీతము మరణము, కొట్టివేయబడినది. క్యాన్ యూ ఇమాజిన్ దిస్? క్యాన్ యూ ఇమాజిన్ దిస్? పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, దేవుని కృపావరము నిత్య జీవము. పాపం వల్ల మరణం వచ్చింది, కానీ క్రీస్తు వల్ల నిత్య జీవము వచ్చినది. క్రీస్తు వచ్చినందున మరణము కొట్టివేయబడినది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్ యు విల్ నాట్ హ్యావ్ డెత్, యు విల్ నాట్ హ్యావ్ ద హెల్. నరకం లేదు, మరణము లేదు. No separation for believer from God, even though he sinned.
విశ్వాసి పాపం చేసేస్తే దేవునితో సంబంధం పోదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మానవుని పాపము మానవుని దేవునికి దూరంగా తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు యొక్క బలియాగము మానవుని దేవునితో శాశ్వతమైన సంబంధం కలిగిన వానిగా చేసింది. ఇఫ్ ఎ బిలీవర్ కెన్ కమిట్ ఎ సిన్, హీ కెనాట్ లూజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, హీ ఓన్లీ లూజెస్ ద ఫెలోషిప్, హీ నెవర్ లాస్ట్ ద రిలేషన్షిప్. ఎన్నడూ సంబంధం కోల్పోడు. ఒకవేళ అలా సంబంధం కోల్పోతే there is no meaning of cross, there is no meaning of restored relationship. ఇక అందులో అర్థం లేదు. నేను రక్షించబడ్డాను, నేను పాపం చేస్తే నేను నరకానికి వెళ్ళేట్టయితే నా రక్షణ వల్ల నాకు ప్రయోజనం లేదు. కాబట్టి నేను పాపం చేయటానికి నిలిచుంటానా? అది ఎన్నటికీ కూడదు, అది ఎన్నటికీ కూడదు. ఒక మనిషి అశుద్ధంలో ఉండలేడు, ఒక గొర్రె బురదలో ఉండలేదు, ఒక విశ్వాసి పాపంలో ఉండలేడు. రక్షణ పొందక ముందు ఆనందించిన విశ్వాసి పాపాన్ని బట్టి రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే సహించలేడు, తనను తాను ఓర్చుకోలేడు, దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకుంటాడు. నేను ఒక చిన్న తప్పిదం చేశాను, వాక్యం చెప్పడానికి కూర్చున్నాను, వాక్యం రాలేదు. నేను మోకరించి ప్రభువుని క్షమాపణ అడిగాను. ప్రభు నన్ను తిరిగి నీ రక్తంలో కడగమని వేడుకున్నాను. గాడ్ రెస్టోర్డ్ మీ ఇమీడియట్లీ. దేవుడు నన్ను తిరిగి కనికరించి అంగీకరించాడు. ఇమీడియట్గా ఒక వైఫై కనెక్ట్ అయినట్టుగా నేను వాక్యానికి కనెక్ట్ అయ్యాను. నేను చేసినటువంటి ఆ తప్పిదం విత్ ఇన్ సెకండ్స్లో దేవుడు సరిచేశాడు, దేవుడు సరిచేశాడు. ఇది నా సాక్ష్యం. ఇదే టేబుల్ మీద నేను వాక్యం చెప్పడానికి ముందు చేసిన పని మీకు చెప్పాను. గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు సజీవుడు. ఏమనుకుంటున్నాడు? మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని అరచేతిలో చిక్కుకున్నాడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. కాబట్టి సోదరుడు, సోదరి, యు విల్ నాట్ లూజ్ ద రిలేషన్షిప్ వెన్ యూ సిన్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. బట్ యూ మస్ట్ రిపెంట్. కృపాకాలంలో ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడండి. తర్వాత నేను ఇది చెప్పడానికి ముందుకు వెళ్తున్నాను. దేవాలయపు తెర రెండుగా చినిగింది ఎందుకు అనేది చెబుతూ వచ్చాను. తర్వాత భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పాపానికి శిక్ష విధించబడినప్పుడు దాని ప్రభావం ప్రకృతి మీద పడింది. ఆ ప్రకృతి వణికిపోయింది, చీకటి గమ్మింది, ప్రకృతి వణికింది, బండలు బద్దలైపోయాయి. ద పవర్ ఆఫ్ ద సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. పాపము యొక్క పరిహారపు శక్తి లేకపోతే పాపాన్ని శిక్షించు దైవ ఉగ్రత యేసు దేహం మీద పడితే ఆయన నుంచున్న భూమి వణికిపోయింది, ఆయన చుట్టూ ఉన్న బండలు బద్దలైపోయాయి. ఒక బాంబు బ్లాస్ట్ జరిగిందనుకోండి, ప్రక్కన ఉన్నవి ప్రకంపనాలకు గురై అద్దాలన్నీ పగిలిపోయి పెంకులు లేచిపోయి ఎట్లా అయిపోతుందో ఆ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. యేసు మీద పడిన దైవ ఉగ్రత యొక్క ఛాయ, జస్ట్ ద షాడో ఆఫ్ ద wrath of God on the body of Christ, ఎంత భయంకరమైనటువంటి శిక్ష యేసు మీదకి వచ్చిందంటే భూమి మీద బండలు బద్దలైపోయాయి. యూ కెన్ ఇమాజిన్ దట్. సహోదరుడా, సహోదరి, భూమి వణికిపోయింది, భూమి వణికిపోయింది. సిలువ సందర్భంగా పెద్ద భూకంపం వచ్చింది అక్కడ. చాలామంది అనుకున్నారు ఆ భూకంపం వల్ల తెర చిరిగింది అనుకున్నారు. నేను అడుగుతాను, భూకంపానికి తెర ఒక్కటే చిరిగి అట్టు ఊడుకుంటుందండి? మిగతా బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా పడిపోవాలి కదా. కనుక దేవుడు చేసిన కార్యాన్ని అర్థం చేసుకోక కొంతమంది అపార్థం చేసుకుంటారు. కనుక దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో పాపానికి శిక్ష విధించారు.
పాపికి రక్షణ కలిగించారు. తర్వాత సమాధులు తెరవబడిపోయాయి. అప్పటికే చనిపోయి క్రీస్తునందు ప్రభువునందు నిద్రించిన వారు లేచి ఆయన తిరిగి లేచిన తరువాత యెరూషలేములో కనపడ్డారు. ఎందుకని? కనుక అది పునరుద్ధానం కాదు, పునరుజ్జీవితం. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ రెస్టోరేషన్, నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ద రెజరక్షన్. యేసు రిజరక్షన్స్ రెండు, ఒకటి భౌతికం, రెండు ఆధ్యాత్మికం. యేసు ఆధ్యాత్మిక మరణం చవిచూచింది సిలువలోనే 4వ మాటలో, యేసు ఆధ్యాత్మిక పునరుద్ధానం చవిచూచింది సిలువలోనే 7వ మాటలో. యేసు భౌతిక మరణం సిలువలో, యేసు భౌతిక పునరుద్ధానం 3వ దినాన. కానీ దేవునితో సంబంధాన్ని అదే సిలువలో రెస్టోర్ చేశాడు. Not after the physical resurrection, but at the time of the spiritual resurrection, Jesus restored the relationship with God again back. Right? అర్థమైందా? కనుక యేసు తిరిగి తండ్రితో సమాధాన పడినప్పుడు, తిరిగి సహవాసాన్ని నిలిపినప్పుడు, సంబంధాన్ని నిలిపినప్పుడు అక్కడే ఆధ్యాత్మిక పునరుద్ధానం అయిపోయింది. There all of us are saved. అక్కడే మనందరం రక్షించబడ్డాం. అక్కడే మానవునికి రక్షణకు కావలసిన సమస్తం దొరికింది. భౌతిక పునరుద్ధానం ఎందుకు అవసరమో తెలుసా? భౌతిక మరణం ఎందుకు అవసరమో తెలుసా? వాస్తవంగా యేసు భౌతిక మరణం పొందక్కర్లేదు, భౌతిక పునరుద్ధానం పొందక్కర్లేదు. ఎందుకంటే రక్షణ ఇవ్వబడింది సిలువపై. మరి ఎందుకు అంటే, పాత నిబంధన భక్తులు చనిపోయిన వారు మరణం యొక్క చెరలో ఉన్నారు. వాళ్ళు రిజరెక్ట్ అవ్వాలి అంటే, ఆ తర్వాత తీర్పు దినం వరకు ఉన్న భవిష్యత్ భక్తులు రిజరెక్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా యేసు మృతుని అందాలి. అందుకని అంటాడు, ఆ ప్రకారమే క్రీస్తు మృతునంది తిరిగి లేచినని మనము నమ్మినలా అలాగనే క్రీస్తు నందు మృతులైన వారు లేస్తారు అన్నాడు. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఫిజికల్ డెత్, ఫిజికల్ రిజరక్షన్ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు కూడా ఫిజికల్ డెత్, ఫిజికల్ రిజరక్షన్లోనికి పాలిభాగస్తుడు కావాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది సత్యము. దీనిని మీరు అర్థం చేసుకోవాలని ప్రభువుపేట మనవి చేస్తూ ఉన్నాను. భూకంపమును జరిగిన సంగతులను చూచి కావలి వారందరూ భయపడి ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. యేసు దేవుని కుమారుడని చెప్పుకున్నారు. ఎన్నో సిలువలు నిర్వహించి ఉంటారు, కానీ ఎన్నడూ కూడా ఎవరూ కూడా దేవుని కుమారుడని పిలిపించుకోలేదు. కానీ యేసు దేవుని కుమారుడని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడు కనుక. దే అండర్స్టూడ్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. కృప అంటే ఏంటో తెలుసా? బండలు బద్దలు అయిపోయాయి కానీ అక్కడున్న మనుషులు పేలిపోలేదండి. అప్పుడైనా వాళ్ళు గ్రహించుంటారు, గాడ్ గ్రేస్డ్ దెమ్, దేవుడు కనికరించాడని. ప్రార్థన చేస్తాను, తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. మాకు అవసరాలు ఉన్నాయి ప్రభు. మేము మనుషులను అడుక్కుంటే మేము భిక్షగాళ్ళం అవుతాం. నీకు ప్రార్థిస్తున్నాం, ధన్యులం కావాలని ఆశిస్తున్నాం. ప్రతి అవసరం మీ మహిమైశ్వర్యుని తీర్చబడితే మాకు ఘనత, మీకు మహిమ. ఆ ఘనతే మాకు కావాలి ప్రభు. నాట్ బై ప్లీజింగ్ పీపుల్ వీ షుడ్ కలెక్ట్ మనీ. మనుషులను సంతోషపెట్టి డబ్బు వసూలు చేసుకోవడం నాకు చేత కాదు ప్రభు. అట్టి ధర్మంలోనికి ప్రవేశించకుండా కృప చూపండి. నా భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నాను. మీ చేతికి మమ్మల్ని సమర్పిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనట్టుగాక. ఆమేన్.